మాతృదూతాభ్యర్మః పితృదూతాభ్యర్మః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 8వ అధ్యాయం నుండి 7, 8, 9 యొక్క శ్లోకాలకు విశ్లేషణ ఇచ్చుకుందాం. దాంట్లో ఏమని చెప్తున్నాయంటే, సాధకుడైనటువంటి అర్జునునకు సాధన చేసే విధానం ఏ విధంగా చేయాలో ఇక్కడ ఎడమర్చి చెప్తున్నారు. యుద్ధం చేయమంటున్నారు. యుద్ధం ఏ విధమైనటువంటి యుద్ధము? తన ఇంద్రియాలతో తను చేయాలి. దీనికి అవి ఎప్పుడు కూడా ఎవరి మాట వినవో, కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలని తెలియచేస్తూ, నువ్వు ఎల్లవేళలా పరమాత్మ అయిన నన్నే అనుస్మరణ చేస్తూ మనోబుద్ధులు నాకే సమర్పిస్తూ యుద్ధము చేయి. ఇలా చేస్తే నువ్వు నన్నే పొందగలుగుతావు, ఇందులో సందేహం లేదు అని తెలియచేస్తుంది. అదేవిధంగా ఎలా చేయాలి అంటే, ఇది అభ్యాసంతో చేయాలి, యోగంతో కూడి ఉంటుంది. కాబట్టి ఇతర విషయాల మీదకు పోకుండా ఉండేటటువంటి మనస్సుతో నేను చెప్పినటువంటి అనుస్మరణ చేసే సాధకుడు తేజోమయుడైనటువంటి పురుషుణ్ణి పొందుతాడు అని తెలియజేస్తుంది. ఇంకా ఎలా చేయాలి అంటే, ప్రాణాయామ కాలము అంటే ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణము ప్రయాణం చేస్తుంది కింద నుంచి. విధంగా ఏ సాధకుడైతే ప్రాణ ప్రయాణ సమయంలో భక్తితోనూ యోగ బలంతోనూ తన ప్రాణశక్తిని పైకి గుంజి దాన్ని కనుబొమ్మల మధ్యలో నిలిపి అక్కడ తన మనస్సును చపలత్వం లేకుండా నిలబెట్టాలి. అదేవిధంగా అటువంటి మనస్సుతో సర్వజ్ఞుడు, పురాతనుడు, సర్వశాసకుడు, అణువు కన్నా అణువైనవాడు, సర్వకర్మ ఫలప్రదాత, సూర్యుడిలాగా స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు, అజ్ఞానానికి అవతల వెలిగేటటువంటి స్వరూపం గలవాడు అయిన పరమాత్మను అవిచ్ఛిన్నంగా ఎవరైతే స్మరిస్తారో అలాంటి సాధకునకు పరమాత్మనే పొందుతాడు అని తెలియజేస్తుంది. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు. కనుక సాధకుడు ఎప్పుడూ కూడా తన మనస్సును ఎటును పోనీయకుండా, దేని మీద ఇతర విషయాల మీద లేకుండా తను ఎప్పుడు కూడా అవిచ్ఛిన్నంగా పరమాత్మనే తలుస్తూ ఉండాలని, స్మరిస్తూ ఉండాలని, సాధన చేస్తూ ఉండాలని తెలియజేస్తుంది. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు.